హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే భద్రావతి సేనాపతి ఇద్దరూ కలిసి ప్రేమ ధీరజ్ని శాశ్వతంగా విడదీసి ఇంటికి తీసుకువస్తారు. ఇక అది చూసిన రేవతి శారదాంబ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇక భద్రావతి మాత్రం సేనాపతితో, ఒరే సేనా, మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది. ప్రేమ మన ఇంటికి వచ్చేసింది. ఇక ఆ ధీరజ్ గాడితో శాశ్వతంగా విడాకులు ఇప్పించేసి నా మేనకోడలికి డబ్బున్న అబ్బాయితో మళ్ళీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పి భద్రావతి అంటూ ఉంటే అప్పుడు సేనాపతి, అక్క ఇప్పుడప్పుడే వద్దు, ఇది మన ప్లాన్ అని తెలిస్తే ప్రేమ మనల్ని నమ్మదు అని చెప్పి ఇక సేనాపతి అంటూ ఉంటాడు. అప్పుడు భద్రావతి, సరేరా, నువ్వు చెప్పినట్టే కొన్ని రోజులు ఎదురు చూద్దాం అని చెప్పి భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇక శారదాంబ మాత్రం, ప్రేమ ఏంటి నువ్వు కూడా వాళ్ళలాగే తయారయ్యావు? ఏదో నీ భర్త ఆవేశంలో నీ గురించి నిజం చెప్పాడు, అది తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీ కన్న తండ్రి మీ అత్తని, నీ భర్తని చాలా అవమానిస్తుంటే ఆ అవమానం తట్టుకోలేక ధీరజ్ నీ నిజాన్ని బయట పెట్టాడే కానీ తనంతట తాను ఎప్పుడూ నీ నిజస్వరూపం బయట పెట్టలేదు. చూడు, ఏదో ఆవేశంలో చెప్పాడు కానీ నీ మీద ప్రేమ లేక కాదు. పదవే, వెళ్దాం పద అని శారదాంబ ప్రేమ చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళబోతూ ఉంటుంది. ఇక అది చూసిన ప్రేమ చాలా కోపంగా, నానమ్మ చెయ్యి వదులు అని అంటుంది. అప్పుడు రేవతి, ఏంటి ప్రేమ, ఏం మాట్లాడుతున్నావే నువ్వు అనగానే అప్పుడు ప్రేమ, అవునమ్మా, నా చేదు నిజం ఈ ఇంటి వాళ్ళకి ఆ ఇంటి వాళ్ళకి తెలియకూడదు అని నేను ధీరజ్ దగ్గర మాట తీసుకున్నాను. కానీ వాడు మాత్రం నా మాట లెక్క చెయ్యకుండా నన్ను అందరి ముందు అవమానించాడు, బాధ పెట్టాడు. నేనంటే ప్రేమ నిలినట్టు నీ కూతుర్ని తీసుకువెళ్ళమని వాడి నోటితోని వాడే చెప్పాడు. అలాంటిది వాడి దగ్గరికి మళ్ళీ ఎలా వెళ్ళాలి, వాడితో కలిసి ఎలా బ్రతకాలి అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు రేవతి, చూడు ప్రేమ, ఇదంతా కావాలని ఎవరో చేసినట్టు అనిపిస్తుంది. అసలు ధీరజ్ నిన్ను విడదీయాలని ఎవరో చూస్తున్నారు అనగానే అప్పుడు ప్రేమ, లేదమ్మా, ఇదంతా కావాలని ఎవరూ చెయ్యలేదు. వాడే నా గురించి అందరి ముందు ఇలా మాట్లాడాడు. రేపటి నుండి ఆ భద్రావతి సేనాపతి కూతురు ఎవరో అబ్బాయిని ప్రేమించిందంట. వాడు మోసం చేసి దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసి వెళ్ళిపోతూ ఉంటే ఆ వేదవతే తన కొడుకు చేత బలవంతంగా తన మెడలో తాళి కట్టించిందంట అని నలుగురు నా గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటారు. అలాంటి జీవితం ఇక నాకు వద్దు అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు శారదాంబ, చూడు ప్రేమ, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావే. ఆ ఇంట్లో వాళ్ళందరూ నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు, మహారాణిలా చూసుకుంటున్నారు. అలాంటి ఇల్లును కాదని నువ్వు ఇక్కడే ఉండిపోవడం మంచిది కాదు అని శారదాంబ అంటుంది. అప్పుడు ప్రేమ మాత్రం, లేదు నానమ్మ, ఇక వాడికి నాకు ఎటువంటి సంబంధము లేదు అని చెప్పి ప్రేమ అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక రేవతి, శారదాంబ, విశ్వ కోపంతో రగిలిపోతూ లోపలికి వెళ్ళిపోతారు. ఇక భద్రావతి, ఒరే సేనాపతి, ఇన్ని రోజులు నేను ప్రేమ గురించి తక్కువ అంచనా వేశాను. కానీ ప్రేమ ఇప్పుడు ధీరజ్తో శాశ్వతంగా విడిపోవాలనుకుంటుంది. అదే అదునుగా తీసుకొని ఆ ఇంటి మీద మరింత కోపం పెంచేలా మాట్లాడాలి. అంతేకాదు ఆ ధీరజ్ చేత విడాకులు ఇప్పించాలి. ఇక ప్రేమకి మళ్ళీ పెళ్లి జరిపించాలి అని చెప్పి భద్రావతి అనగానే ఇక సేనాపతి, అవునక్క, ప్రేమకి ఎంత త్వరగా మళ్ళీ పెళ్లి చేస్తే అంత మంచిది, వాణ్ణి మర్చిపోతుంది అని సేనాపతి అంటాడు. ఇక మాటలు విన్న భద్రావతి, సరేరా, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళలో ఏదో ఒక డబ్బున్న అతన్ని చూసి ప్రేమకి మళ్ళీ పెళ్లి చేస్తాను అని భద్రావతి అంటుంది. దాంతో సేనాపతి, సరే అక్క అని చెప్పి ఇక వెంటనే బయటికి వెళ్ళిపోతారు. ఇక సాయంత్రం అవుతుంది. భద్రావతి, సేనాపతి అందరూ కూడా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక భద్రావతి మాత్రం ఉన్నవి లేనివి ధీరజ్ మీద చెప్తూ ఉంటుంది. చూడు ప్రేమ,
ఆ ధీరజ్ గాడు నిన్ను చాలా అసహించుకుంటున్నాడు. నీ పేరు చెప్తేనే చాలా కోపంతో చూస్తున్నాడు. అంతేకాదు వాడు నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు అని చెప్పగానే ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు, వాడు నాకు విడాకులు ఇవ్వడమేంటి అనగానే అప్పుడు భద్రావతి అదే ప్రేమ, నువ్వు వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నావని, ఏదో నిన్ను కాపాడడం కోసమే నీ మెడలో తాళి కట్టానని, నువ్వంటే వాడికి ఇష్టం లేదని వాడు ఎవరితో తన ఫ్రెండ్స్తో చెప్తుంటే నేను విన్నాను. అందుకే వాడు నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడు అనగానే అప్పుడు ప్రేమ చూడత్తా, వాడు నాకు విడాకులు ఇవ్వడం కాదు, నేనే వాడికి విడాకులు ఇచ్చేస్తాను అని ప్రేమ అంటుంది. ఆ మాటలు విన్న భద్రావతి సేనాపతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక వెంటనే భద్రావతి ప్రేమ విడాకులు ఇవ్వడం ఏంటి అనేసరికి అప్పుడు ప్రేమ అవునత్త, వాడు నా నుండి శాశ్వతంగా విడిపోవడం కాదు, నేనే వాడి నుండి శాశ్వతంగా విడిపోతున్నానని వాడికి నిరూపిస్తాను అని ప్రేమ అంటుంది. ఇక వెంటనే భద్రావతి ప్రేమ అయితే వాడి నుండి నువ్వు శాశ్వతంగా విడిపోవాలనుకుంటున్నావు, కానీ వాడికి బుద్ధి రావాలి అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ప్రేమ అనగా భద్రావతి అనగానే అప్పుడు ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే సేనాపతి అమ్మ ఆలోచించొద్దు, వాడు లేకుంటే నీకు జీవితమే లేదని చెప్పాడు, ఏదో నీకు బాధలో ఉన్నావని, వాడు నిన్ను మోసం చేశాడని, నీ మీద బాధపడుతూ తాళి కట్టానని వాడు నీతో చెప్పాడు. అందుకే అది నిజం కాకూడదు, వాడు లేకున్నా నువ్వు సంతోషంగా బ్రతుకొచ్చని వాడికి నిరూపించాలి, అందుకే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అని ఇక సేనాపతి అనగానే అప్పుడు ప్రేమ సరే నాన్న, మీరు చెప్పినట్టే చేస్తాను, మీ మాటలు వినకుండా నేను వాణ్ణి పెళ్లి చేసుకొని ఎంత బాధపడుతున్నానో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. చూడు నాన్న, వాడికి విడాకులు ఇచ్చేస్తాను, వాడి కళ్ళ ముందే నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ప్రేమ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అది చూసిన భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక సేనాపతి భద్రావతి మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న విశ్వ చాటుగా వాళ్ళ మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి అత్త నాన్న కలిసి ప్రేమకి మళ్ళీ పెళ్లి చేయాలనుకోవడం ఏంటి, ఇలా జరిగితే ఇక ప్రేమ జీవితం నాశనం అయిపోతుంది, ఎలాగైనా వీళ్ళ పెళ్లి జరగకుండా ఆపాలి, మళ్ళీ ప్రేమ ధీరజులని ఒక్కటి చెయ్యాలి, ఎలా అని విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో విశ్వకి ఒక ఆలోచన వస్తుంది. ప్రేమ ధీరజుల్ని కలిపేది నర్మదక్క ఒక్కతే, వెంటనే నేను నర్మదకి ఫోన్ చేస్తాను అని చెప్పి విశ్వ తన ఫోన్ తీసి నర్మదకి ఫోన్ చేస్తాడు. ఇక విశ్వ నుండి ఫోన్ రావడంతో నర్మద ఇదేంటి వీడు నాకు ఫోన్ చేస్తున్నాడేంటి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక దాంతో విశ్వ పదే పదే ఫోన్ చేయడంతో ఇక నర్మద ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే అప్పుడు విశ్వ వెంటనే అక్క నీతో మాట్లాడాలి అనేసరికి నర్మద స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. వీడేంటి నన్ను అక్క అనడమేంటి అని అనుకొని ఏంటి విశ్వ అనగానే అప్పుడు విశ్వ అక్క నేను ఒక ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నాను, ప్లీజ్ అక్క రేపు ఉదయం నువ్వు ఒక గుడిలో నన్ను కలవక్క అనగానే అప్పుడు నర్మద సరే విశ్వ అని చెప్పి ఇక ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. నర్మద ఉదయాన్నే లేచి గుడికి వెళ్దామని రెడీ అవుతూ ఉంటుంది. ఇక వేదవతి మాత్రం ఇంట్లో చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వల్లి అది చూసి చాలా సంతోషపడుతూ ప్రేమ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఇక మామయ్య మాత్రం అత్తయ్యతో మాట్లాడడం లేదు, తన మొహం చూడాలన్నా ఇష్టపడడం లేదు, అసహించుకుంటున్నాడు. ఇక మిగిలింది నర్మద. ఎలాగైనా సాగర్ నర్మదని శాశ్వతంగా విడదీస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే నర్మద గుడికి వెళ్తుంది. అక్కడ పూజ జరిపించుకొని ఇక విశ్వ కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో విశ్వ అదే గుడికి వస్తాడు. ఇక విశ్వాను చూసిన నర్మద ఏంటి విశ్వ నాతో మాట్లాడాలన్నావు, ఏ విషయం గురించి అనగానే అప్పుడు విశ్వ రెండు చేతులెత్తి దండం పెడుతూ అక్క నన్ను క్షమించు, నేను అమూల్య విషయంలో ఎంతో పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించకూడదు,
కానీ నేను మారిపోయాను. ఇప్పుడు మంచిగా మంచి విశ్వాలాగా మారాలనుకుంటున్నాను. చూడు, మా అత్త మా నాన్న ఇద్దరూ కలిసి ప్రేమ మనసు మార్చి ప్రేమకి మళ్ళీ పెళ్లి చెయ్యాలనుకుంటున్నారు. ఎలాగైనా ప్రేమ ధీరజుల్ని ఒకటి చేసే బాధ్యత నీదే అని విశ్వ చెప్పగానే ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి విశ్వ, ప్రేమకి మళ్ళీ పెళ్లి చేయడమేంటి, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు విశ్వ, అవునక్క, ప్రేమ ధీరజుల్ని శాశ్వతంగా విడదీయాలని చూస్తున్నారు. తనకి విడాకులు ఇచ్చి ప్రేమకి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తున్నారు. అందుకే ఈ విషయం నీతో చెప్పి ఎలాగైనా ప్రేమ ధీరజుల్ని ఒక్కటి చేస్తామన్న ఆశతో ఇక్కడికి వచ్చాను. అక్క, నేను చేసిన తప్పులని నన్ను క్షమించక్క. ఎలాగైనా నా చెల్లెలి జీవితాన్ని కాపాడు అని విశ్వ అంటూ ఉంటే అప్పుడు నర్మద, విశ్వ ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ధీరజ్ గురించి ప్రేమకి ఎలా చెప్పాలి, అసలు వీళ్ళిద్దరినీ ఎవరు విడదీయాలనుకుంటున్నారో ఎలా తెలియాలో నాకు ఏమీ అర్థం కావడం లేదు అనగానే అప్పుడు విశ్వ వెంటనే నర్మదతో, చూడక్క, అసలు ఒకరోజు భద్రావతి అత్తయ్య వల్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అది నేను చూసేసరికి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు ఏమీ అర్థం కావడం లేదు అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న నర్మద షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూడు విశ్వ, ఇప్పుడు అర్థమయ్యింది. ధీరజ్ ప్రేమని శాశ్వతంగా ఎందుకు విడదీయాలనుకున్నారో, ఎవరు విడదీయాలనుకున్నారో నాకు తెలిసిపోయింది అనగానే అప్పుడు విశ్వ, ఏంటక్క, ఏం మాట్లాడుతున్నావు అనేసరికి ఇక నర్మద, చూడు, మీ అత్త ఎలాగైనా తన మేనకోడల్ని ధీరజ్ నుండి శాశ్వతంగా విడదీసి తన ఇంటికి తీసుకువెళ్ళిపోవాలని ఎప్పటినుంచో అనుకుంటూ ఉంది. ఇక వల్లి అంటావా, ఎలాగైనా చందుతో తనకి దూరం పెరిగిందని, ఎలాగైనా మా ఇద్దరి జీవితాలను నాశనం చెయ్యాలని చూసింది. అందుకే భద్రావతితో చేతులు కలిపి ప్రేమ ధీరజుల జీవితాన్ని నాశనం చేసింది. కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఎవరి గురించి మాట్లాడుకున్నారో తెలియాలి అంటే మనం వెంటనే సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూడాలి. అది మీ ఇంట్లోనైనా మా ఇంట్లోనైనా అని నర్మద అంటుంది. అప్పుడు విశ్వ, సరే అక్క, వెంటనే నేను మా ఇంట్లో ఉన్న అన్ని సీసీ కెమెరాలు ఓపెన్ చేసి చూస్తాను. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నీకు ఫోన్ చేస్తాను అని విశ్వ అనగానే అప్పుడు నర్మద, సరే విశ్వ, కానీ ప్రేమ మనసు మారకుండా ఏదో విధంగా నువ్వే చూడు అని నర్మద అంటుంది. ఇక విశ్వ సరే అక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఎవరూ లేని టైంలో ఇక విశ్వ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇక ఎక్కడ ఏమీ కనిపించకపోవడంతో ఇంతలోనే సీసీ ఫుటేజ్లో భద్రావతి శ్రీవల్లి ఇద్దరూ మాట్లాడుకోవడం రికార్డ్ అయ్యి ఉంటుంది. అది చూసిన విశ్వ స్టన్ అయిపోయి చూస్తూ వెంటనే దాన్ని చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే శ్రీవల్లి భద్రావతి దగ్గరికి వచ్చి ప్రేమని మాయ మాటలు చెప్పి ధీరజ్ బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు ప్రేమ ఎవరినో ప్రేమించిందంట. వాడు ప్రేమని మోసం చేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అది అదునుగా తీసుకొని మా అత్తయ్య ధీరజ్ చేత బలవంతంగా ప్రేమ మెడలో తాళి కట్టించి ప్రేమని తన ఇంటి కోడల్ని చేసుకుంది అని చెప్పి శ్రీవల్లి ధీరజ్ మీద ఉన్నవి లేనివి మొత్తం భద్రావతితో చెప్తుంది. ఇక ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చూడు వల్లి, ఎలాగైనా నేను నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకురావాలి. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అనగానే అప్పుడు వల్లి, చూడండి, మీరు ప్రేమని ఇంటికి తీసుకువెళ్ళాలంటే ఒక్కటే మార్గం. మీ అమ్మగారి పుట్టినరోజు వేడుకలు మా ఇంట్లో జరిపించాలి. ఆ వేడుకల్లో గొడవ జరగాలి. అప్పుడు ధీరజ్ సేనాపతిని కొట్టాలి. అది చూసిన ప్రేమ ధీరజ్ని అసహించుకోవాలి. ఇక దాంతో సేనాపతి మా అత్తయ్యని ధీరజ్ని ఎన్నో మాటలు అనాలి, అవమానించాలి, బాధ పెట్టాలి. అలా అయితే ఆ విశ్వ ఇక కోపంలో ఆవేశంలో ప్రేమ గురించి నిజాన్ని బయట పెడతాడు. ఇక దాంతో ప్రేమ వెంటనే ధీరజ్ చెంప పగలగొట్టి ఇంట్లో నుండి మీ బయటికి వెళ్ళిపోతుంది అని వల్లి చెప్పగానే ఇక ఆ మాటలు విన్న భద్రావతి, సరే వల్లి,
నువ్వు చెప్పినట్టే చేస్తాం. మా అమ్మ పుట్టినరోజు వేడుకలు మీ ఇంట్లోనే జరిపిస్తాం అని భద్రావతి వల్లి ఇద్దరు మాట్లాడుకున్నవన్నీ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటాయి. ఇక అది చూసిన విశ్వ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. వెంటనే ఆ వీడియోని నర్మదకి పంపిస్తాడు. ఇక ఏంటి ఎవరో వీడియో పంపించారు అని చెప్పి వెంటనే ఫోన్ ఓపెన్ చేసి చూసేసరికి విశ్వ ఏదో వీడియో పంపిస్తూ ఉంటాడు. ఇక అది చూసిన నర్మద వెంటనే ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇక అది చూసిన నర్మద ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే దీనికంతటి కారణం వల్లి భద్రావతి ఎలాగైనా ధీరజ్ ప్రేమని శాశ్వతంగా విడదీయడం కోసమే ఈ ప్లాన్ వేశారు. కానీ ఇది తెలియక ధీరజ్ ప్రేమ ఒకరినొకరు అపార్థం చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఎలాగైనా ఈ వీడియోని ప్రేమకి చూపిస్తాను, ధీరజ్ ప్రేమలని ఒకటి చేస్తాను అని నర్మద అనుకుంటూ వెంటనే నర్మద ఆ వీడియోని ప్రేమకి షేర్ చేస్తుంది. ఇక అది చూసిన ప్రేమ ఇదేంటి నర్మదక్క ఏం వీడియో పంపించింది అని చెప్పి వెంటనే ప్రేమ ఆ వీడియోని ఓపెన్ చేసి చూస్తుంది. ఇక అది చూసిన ప్రేమ ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అంటే నేను ధీరజ్ విడిపోవడానికి కారణం వల్లి అత్త ఇద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేస్తారా అని చెప్పి ఇక ప్రేమ చాలా కోపంగా రామరాజు ఇంటికి వస్తుంది. వల్లి వల్లి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న వల్లి చాలా కంగారు పడుతూ హాల్లోకి వస్తుంది. ఇక తన మనసులో ఇదేంటి ఇది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసిందేంటి అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక ప్రేమ మాత్రం ఏంటక్క నన్ను ధీరజ్ని శాశ్వతంగా విడదీయడం కోసం మా అత్తతో చేతులు కలిపి భలే ప్లాన్ వేశావక్క అని చెప్పగానే ఇక మాటలు విన్న వల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను విడదీయడం ఏంటి అనగానే అప్పుడు ప్రేమ అవును మమ్మల్ని ఇద్దరిని విడదీయడం కోసం మా అత్తతో చేతులు కలిపి నా జీవితాన్నే నాశనం చేస్తావా అని చెప్పి ఆ వీడియోని రామరాజు ముందు చూపిస్తుంది. అది చూసిన రామరాజు ఏంటమ్మా ఇది అనగానే ఇక నర్మద అవును మావయ్య ఇదంతా వల్లి భద్రావతి వేసిన ప్లాన్, కావాలనే బామ్మగారి పుట్టినరోజు మన ఇంట్లో చేసి ఎలాగైనా ఆ వేడుకల్లో గొడవ జరిపించి ఇక ధీరజ్ని ప్రేమని శాశ్వతంగా విడదీసి బయటికి పంపించాలని చూసింది ఈ వల్లి అక్కే. అసలు తను ఎన్ని తప్పులు చేసినా మేము ఇన్ని రోజులు తన జీవితం నాశనమైపోతుందని మేము తన తప్పులని నీ ముందు బయట పెట్టలేదు, కానీ తనకు మాత్రం ఇంకా బుద్ధి రాలేదు అని చెప్పి ఇక నర్మద వల్లి నిజస్వరూపం మొత్తం రామరాజు ముందు బయట పెడుతుంది. ఇక అది చూసిన రామరాజు కోపంతో వల్లి చెంప పగలగొడతాడు. చి నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. కోడలిగా కాదు కూతురుగా చూసుకున్నాను, అలాంటిది మా ఇంటినే నాశనం చెయ్యాలని చూస్తావా అని ఇక రామరాజు వల్లి చెంప పగలగొట్టి మెడపట్టుకొని బయటికి గింటేస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రేమకి మళ్ళీ పెళ్లి చేయాలని చూసిన భద్రావతి చెంప పగలగొట్టి అసలు నిజం బయటపెట్టిన నర్మద. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.